సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సినిమా అసలు పోస్ట్పోన్మెంట్ అయిపోతుంది అనేటువంటి వార్తలు చాలా జోరుగా సోషల్ మీడియా సర్కిల్స్లో బాగా చక్కర్లు కొడుతుంది. అసలు ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఏం అర్థం చేసుకుంటున్నానో, అసలు ఏం జరుగుతుంది, పెద్ది అసలు నిజంగానే పోస్ట్పోన్ అవుతుందా లేదా అనేటువంటిది. నా వరకు అయితే, నాకు తెలిసినంత వరకు అయితే సినిమా పోస్ట్పోన్మెంట్ అయిపోతుంది. బికాజ్ సినిమా తాలూకు షూటింగ్ ఇంకా జరగల, ఇంకా నెల రోజులు షూటింగ్ ఉంది. కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే కంప్లీట్ అయ్యింది, ప్రాపర్గా కంప్లీట్ అయింది. సో ఆ కంప్లీట్ అయినటువంటి ఫస్ట్ హాఫ్ని బుచ్చిబాబు గారు ఏం చేశారంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి ఆ ఫస్ట్ హాఫ్ కట్ అంతా పంపించేయడం జరిగింది. సో దానికి రీ రికార్డింగ్ పనులు అయితే ఏఆర్ రెహమాన్ గారు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు బుచ్చిబాబు సానా ఏం చేస్తున్నారు అంటే మిగతా షూటింగ్ అంతా చాలా ఫాస్ట్గా కంప్లీట్, అంటే ఫాస్ట్గా మీన్ అది జరిగే ప్రాసెస్లో అది జరుగుతూనే ఉంటుంది. సో ఇంకా నెల రోజులు మనకి షూటింగ్ తాలూకు ఇదంతా పోర్షన్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా టీం చాలా సైలెంట్గా ఉన్నారు. మొన్న సంక్రాంతికి లాస్ట్ వీడియో బుచ్చిబాబు గారు చెప్పింది ఏంటి, ఖచ్చితంగా మార్చ్ 27న వస్తుంది అని చెప్పేసి. సో ఫ్యాన్స్ అందరూ హోప్ పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ షూటింగ్ అవ్వలేదు. సో షూటింగ్ జాప్యం ఉన్నందువల్ల సో ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు మరికొద్ది రోజులు. ఇంకొక 1 వీక్లో అయితే ఖచ్చితంగా ఒక అఫీషియల్ పోస్టరో లేకపోతే సెకండ్ సాంగ్ తాలూకు ప్రోమో పోస్టర్ ఇచ్చి దాంట్లో అఫీషియల్ డేట్ అనేది అనౌన్స్మెంట్ ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే ఆ ప్రోమోలో కూడా, ఆ ప్రోమో వీడియో, సెకండ్ సాంగ్ ప్రోమో వీడియోలో లాస్ట్లో కొత్తగా అనౌన్స్ చేసినటువంటి డేట్ అయితే ఖచ్చితంగా ప్రకటిస్తారు. సో ఎప్పుడు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇది డేట్ మిస్ అయితే కనుక ఆల్రెడీ 90% పోస్ట్పోన్ అయిపోయినట్టే. సో ఇక్కడ డేట్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ మనకి సమ్మర్లో అయితే మంచి రిలీజ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో మేలో కానీ జూన్లో కానీ రిలీజ్ చేసే ఆలోచనలో తెలుస్తుంది. సో ఈ గ్యాప్లో, ఈ యొక్క పెద్ద డేట్లో మన బాబాయ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసుకుంది. సో రిలీజ్కి రెడీ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒక సాంగ్ అయితే వచ్చింది దాని నుంచి. సో ఒక్కసారి పెద్ది పోస్ట్పోన్మెంట్ అఫీషియల్గా వాళ్ళు డేట్ ప్రకటిస్తే మేకర్స్ అండ్ బుచ్చిబాబు వీళ్ళందరూ టీం అంతా కలిసి, సో వాళ్ళు ఏ డేట్కి పర్ఫెక్ట్గా మార్చ్ నెలలో ఏ డేట్కి రావాలని చెప్పేసి ఉస్తాద్ భగత్ సింగ్ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. నా వరకు అయితే సమ్మర్కి రావడమే కరెక్ట్ అనిపిస్తుంది. బికాజ్ ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి. మనకు వచ్చింది ఏకైక సాంగ్ చిక్రీ, అది మించితే ఇంకేమీ రాలేదు. సో దాని తర్వాత మనకి సెకండ్ సాంగ్ రాబోతుంది. సో సెకండ్ సాంగ్ ఒక లవ్ సాంగ్ అని కూడా చెప్పేశారు ఆయన. మొన్నటి వరకు ఏదో మోటివేషనల్ సాంగ్ అన్నారు, కానీ ఒక లవ్ సాంగ్ అని చెప్పేసి బుచ్చిబాబు గారు చెప్పారు మొన్న వీడియోలో. అదే వీడియో సంక్రాంతి పిఠాపురం ఆయన పండగకి వెళ్ళినటువంటి వీడియోలోనే లవ్ సాంగ్ రాబోతుంది నెక్స్ట్ అని చెప్పేసి చెప్పారు. సో మంచి లవ్ సాంగ్, మంచి మెలడీ. సో ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్ అది కూడా లవ్ కైండ్ ఆఫ్ డాన్స్ నంబర్, కాకపోతే ఇది ఫుల్ ఆన్ మెలడీ అనమాట. సో ఇది ఎలా ఉంటుంది, ఇంకా మెలడీస్ కి పెట్టిందే పేరు. ఇంకా రెహమాన్ గారు అంటే అది లేదు ఇది లేదు అన్ని కొడతారు ఆయన. బట్ ఏఆర్ రెహమాన్ మెలడీస్ కు సపరేట్ క్రేజ్ ఉంటుంది, సపరేట్ మార్క్ ఉంటుంది అనమాట. సో అది అందరి మెలడీస్ లో కనిపించదు. అది ఒక యూనిక్ టచ్ ఇస్తారు ఆయన యొక్క మార్క్ మ్యూజిక్ తో. సో ఈసారి పైగా రామ్ చరణ్ ప్లస్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో వచ్చినటువంటి చిక్రీ సాంగ్ ఆ రేంజ్ లో వెళ్తే మెలడీ సాంగ్ ఇంకా ఏంటంటే దాన్ని ఎక్కువగా మెయిన్లీ చెప్పాలనుకుంటే అమ్మాయిలు బాగా ఓన్ చేసుకుంటారు దాన్ని, రీల్స్ లలో బాగా దాన్ని ఇంకా వైరల్ అయిపోద్ది అనమాట. సో నాకు తెలిసి సెకండ్ సాంగ్ ప్రోమోలో అనౌన్స్మెంట్ డేట్ ఇచ్చేసి వాళ్ళు అట్లా కొత్త డేట్ ని ప్రకటిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. సో ఖచ్చితంగా సెకండ్ సాంగ్ అయితే నెక్స్ట్ వీక్ లో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. బికాజ్ షూటింగ్ అనేది జరుగుతుంది కదా, సో వాళ్ళు కామ్ గా షూటింగ్ అనేది చేస్తున్నారు. సో మధ్యలో ఒక షెడ్యూల్ అనేది జరుగుతుంది. ఈ మధ్యలో ఒక గ్యాప్ వస్తే ఖచ్చితంగా ఆ గ్యాప్ చూసుకొని వాళ్ళు పోస్టర్ అనౌన్స్మెంట్ ఇస్తారు. సాంగ్ కూడా త్వరలో వచ్చేస్తుంది. ఫిబ్రవరి మిడ్ కల్లా, అంటే ఫిబ్రవరి 10 లోపు మనకి సాంగ్ అనౌన్స్మెంట్ అయితే ఈ లోపు ఎప్పుడైనా సరే రావచ్చు. ఫిబ్రవరి 10 నుంచి ఈ లోపు ఎప్పుడైనా సరే సాంగ్ అనౌన్స్మెంట్, మనకి సాంగ్ అనౌన్స్మెంట్ తో పాటు కొత్త డేట్ అనౌన్స్మెంట్ దాంట్లోనే యాడ్ చేసి వాళ్ళు ప్రకటిస్తారు. సో మనకి పెద్ద ఎప్పుడు రిలీజ్ అయినా అది బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పటి వరకు ఎదురు చూసాం. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా అనేది 6 నెలల్లోనే 7 నెలల సంవత్సరం అయ్యేది కాదు. ఇదివరకు ఇట్లా కంప్లీట్ చేసేటువంటి రోజులు కావు. మినిమం టు మినిమం సంవత్సరంన్నర పడుతుంది మేకింగ్కి. సో వాళ్ళు కాన్ఫిడెంట్ గా డేట్ ఇచ్చినప్పటికీ కూడా ఉప్పెననే సంవత్సరంన్నర తీసాడు ఆయన. మరి అట్లాంటిది రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా స్టార్, ఆయనతో మరి ఖచ్చితంగా సంవత్సరంలో అయ్యే పని కాదు. మినిమం సంవత్సరంన్నర పడుతుంది మేకింగ్కి కానీ అది రిలీజ్ అవ్వడానికి కానీ. సో ఈజీగా ఇప్పుడైతే సంవత్సరం అయిపోయింది. ఈ మార్చ్తో 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో మెల్లగా సెకండ్ సాంగ్ అయితే ఫిబ్రవరి 10 లోపు అయితే వచ్చేస్తుంది. దాంట్లో ఎటువంటి టెన్షన్ లేదు. సో ఫ్యాన్స్ మార్చ్ 27న మిస్ అవుతుంది అనేటువంటి ఆలోచన, ఆ టెన్షన్, వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది పక్కన పెట్టేసింది. పెద్ద సినిమా
కాస్త ఒక 1 month 2 months లేట్గా రిలీజ్ అయినా సరే హ్యూజ్గా మనం కొడుతున్నాం. ఈసారి రామ్ చరణ్ సోలోగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు ఈ సినిమాతో. అదైతే మెంటల్లీ ఫిక్స్ అయిపోండి. సో ఇది దట్స్ ద టాపిక్. సో మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.